అస్సలాము అలైకుం. నిన్నటి రోజు పలంనేరు నియోజకవర్గం పలంనేరు మున్సిపాలిటీలో ఒక సభ, ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అని ఈ ప్రభుత్వం నాయకులు, ఇక్కడి శాసనసభ్యులు ఒక సభ ఏర్పాటు చేసినారు. అయ్యా, మీరు నిన్న సభకు పిలిపించిన జనాలకి ఏమని మెసేజ్ ఇచ్చి పిలిపించినారు? వికేంద్రీకరణ కోసం మీరు మీటింగ్ రండి అని చెప్పారా? ఎమ్మెల్యే గారి మీటింగ్ ఉంది రండి అని చెప్పారా? పాపం డ్వాక్రా మహిళలు ఆ ఎండలేక మీ మీద గొడవలకు వస్తే, ఈ ఎండ ఏంటయ్యా ఈ కర్మ మాకి, 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి మీటింగ్ అంటే కూర్చునేదానికి జాగా లేకపోతే వాళ్ళకు సర్ది చెప్పేదానికి మీ వల్ల కాలేదు. ఏదైనా మీటింగ్ అంటే దానికి త్వరగతిన ముందుగా ఫలానా దాని కోసం మీటింగ్ పెడుతున్నాము మీరు రండి అంటారు. కానీ ఈ ప్రభుత్వం అలా చెప్పడం లేదు. మీరు మీటింగ్కి రావాలి, రాకపోతే మేము అన్ని కట్ చేస్తామంటారు. ప్రజలు మీకు కట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభలో తెలుస్తున్నారు. అలాగే ఈ జిల్లాలో మన మంత్రి రోజక్క గారు ఉన్నారు. మాటకొస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అంటారు. అక్క, మాయమ్మ సాక్షిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒకే అసెంబ్లీ 32,000 ఎకరాలు కావాలా, ఇది అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఒక రాజధాని కట్టుబడి ఉన్నానన్న మాట చెప్పిన వర్గంలో కావాలని అడుగుతున్నా. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు రా, కానీ మనం సవాల్ చేస్తాం రా, సత్యం చేస్తాం రా. ఆ రోజు మనం మీరు చెప్పినాడు, మీరు ఉన్నారు కదా అసెంబ్లీలో ఉన్నారు కదా, మీరు విన్నారు కదా. మాట తప్పను మడమ తిప్పను కాదక్క, మీరు మాట్లాడేదే అబద్ధం, మీ రాజకీయమే అబద్ధం. మీ పరిస్థితి ఈ రోజు నగిరిలో ఏమనేది ప్రజలు చెప్తున్నారక్క. మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో, మనం మాట్లాడే మాట ఒకటైనా 100 చెప్తే కనీసం 10 నిజాలు ఉండాలక్క. ఆ రోజు మీరు చెప్పారు ఇక్కడే రాజధాని ఉంది, ఇదంతా గ్రాఫిక్ అని. ఈ రోజు అదే గ్రాఫిక్ లో మీరు అసెంబ్లీ నడుపుతున్నారు లేదా అక్క? అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పలంనేరు నియోజకవర్గంలో పలంనేరు కేంద్రంలో వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ పార్టీ వారు గౌరవ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు ఒక సభ పెట్టడం జరిగింది. ఏమంటే 3 రాజధానులు ముద్దు, అమరావతి వద్దు అనేసి వాళ్ళ ప్రధాన కాన్సెప్ట్. మరి మేము తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము కొన్ని అడగదలుచుకున్నాం అధికార వైసీపీ పార్టీ వారిని. ఏమంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే మనకి చట్టాలు రూపొందించే పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళేదో చెప్తున్నటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అది చేసినారు ఇది చేసినారు అని చెప్పినారు. కానీ అమరావతి రైతులు చాలా మంది కూడా చూసింటారు, అక్కడ సంవత్సరానికి 3 పంటలు పండే భూములు అక్కడ ఉండేది. ఎందుకంటే వాళ్ళకి అవతల కృష్ణానది నీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నీళ్లు పుష్కలంగా లభించే ప్రాంతం అది. వాళ్ళు అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇదే అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే దానికి నేను అంగీకరించకుండా కనీసం అమరావతి రాజధాని పెట్టే నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. కాకపోతే రాజధాని కావాలంటే కనీసం తక్కువ కాకుండా 30,000 ఎకరాలు కావాలని చెప్పిన పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి
ఒకవేళ చిన్నోళ్ళలో సాధారణమైన సామాన్యమైన మాటలు మారిస్తే లేదా మాట మడం తిప్పేస్తే ఒక అర్థం ఉంటుంది. ఒక ప్రతిపక్ష హోదా ఇప్పటి ముఖ్యమంత్రి గారు మీరు రోజుకొక మాట మాట్లాడడం, పూటకొక మాట్లాడడం ఎంతవరకు సబబు? గతంలోనే మీ మాటలకి, మీరు చెప్తున్న అబద్ధాలకి ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. మండలి రద్దు అన్నారు, అది పోయింది. ఆ అమరావతి రాజధాని అన్నారు, అది ఈరోజు 3 ముక్కలాట ఆడుతున్నారు. సిపిఎస్ రద్దు అన్నారు, 45 ఏళ్ళకి ఎస్సీ బీసీలకంతా మహిళలకు పెన్షన్లు అన్నారు. మీరు ఒక్క మాట అయినా నిలుపుకునే ప్రసక్తి ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో? ఈ రోజు మేమేదో అభివృద్ధి చేస్తామంటున్నారు. ఏం అభివృద్ధి చేస్తామని అర్థం కదా. అప్పులు చేయడం ఏదో కొంచెము పప్పు బెల్లాలు పెట్టినట్లు మీ పార్టీ మన పిల్లలకి మన యొక్క భవిష్యత్తుకి ఇది ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల మనము, మన పిల్లల యొక్క భవిష్యత్తు, రాబో తరాలు కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో విఘ్నులుగా ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. తిరగబడాలి. పలంనేరులో నిన్న జరిగిన ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టి తిరగబడి ప్రశ్నిస్తే గాని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకండి 3 రాజధానులు మంచిది కాదు, 3 రాజధానుల వల్ల నష్టమని నిన్న సమావేశంలో ప్రసంగించిన వక్తలకు తెలీదా? అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం స్థానికంగా ఉన్న నాయకులు ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలనో, ఆయన దగ్గరికి ఏదో మన బలము, మా బలగము ఇంత ఉందని చెప్పి మీరు తెలియజేసుకోవడానికి వేరే కార్యక్రమాలు పెట్టుకోండి. వేరే కార్యక్రమాల ద్వారా మీ యొక్క బలాన్ని నిరూపించుకోండి. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలకు లేనిపోనివి కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం శూన్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ముఖ్యంగా విఘ్నులు గమనించండి. నష్టం మనందరికీ జరుగుతుంది. నష్టం ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో ఓట్ల కోసం వచ్చి ఈ రోజు ఏదేదో ప్రెస్ ముందర మాట్లాడుతూ ఉన్నారని అనుకోవద్దండి. చాలా మంది కూడా మేము చేసే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ మీట్ చాలా మంది చూస్తారు. మేము మాట్లాడేది ఏమైనా తప్పు ఉంటే నేరుగా కూడా మమ్మల్ని ప్రశ్నించండి. ఇది ఎవరి కోసమో మేము మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం రాజకీయం చేయాల్సిన టైంలో రాజకీయం చేస్తాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎంత అభివృద్ధి చేశాడో, ఈ 22 నెలలే ఆయన మంత్రిగా ఉండింది. ఆయన అభివృద్ధి చేసింది చూడండి. ఈరోజు 3.5 సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఎంత అభివృద్ధి చెందింది మన పలంనేరు నియోజకవర్గం అనేది కూడా ఇక్కడ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మీరు పరిశీలించండి. ఎవరు మంచి చేస్తే వారికి మన యొక్క మద్దతు తెలియజేయండి. కానీ ఏవేవో కల్లిబుల్లి మాటలు చెప్పి మీకు పెన్షన్ కట్ చేస్తాం, వాలంటీర్ రావాలా, కాలేజీ పిల్లలు రావాలా అని ఇలాంటి బెదిరింపులకు మీరు ఎవరు భయపడద్దండి. పుణ్యకాలం పూర్తి అయిపోయింది. ఇంకా సాయంకాలం 5 గంటల టైం అయిపోయింది. మీరు భయపడి ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు నష్టం కలిగే విధానాలను ఎవరు కానీ అధికారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, విద్యార్థులైతేనేమి సమర్థించద్దండి. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి. తప్పుడు కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రశ్నించండి. ఈ విషయాన్ని మేము కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒకే రాజధాని, అమరావతి మన రాజధాని అనే నినాదాన్ని మేము కూడా కొనసాగిస్తూ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ పనిచేసి రాబో రోజుల్లో. నమస్కారం. నిన్నటి రోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అధికార పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఎట్లుండిందంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండింది. హైవేలో పెట్టేసి అంబులెన్స్ కానీ లేకపోతే ఎమర్జెన్సీగా ఎక్కడికైనా ప్రయాణం అయ్యే వాళ్ళకి ఇబ్బందికరంగా ఆ మీటింగ్ పెట్టారు. అది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలా, నెంబర్ 1. ఇకపోతే నిన్నటి రోజు కొంతమంది నాయకులు అవాకులు చవాకులు చేశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారిని. అలాగే ఇంకొక నాయకుడు ప్రతిపక్షమే ఉండకూడదంట, ప్రతిపక్షంని తరిమేస్తారంట. ఆయన యాటికి తరిమేస్తారో తెల్ల. ఆయన పుట్టినప్పటి నుంచి అధికారంలో ఉన్నట్లుంది. ఇకపోతే నిన్నటి రోజు
ఎమ్మెల్యే గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురించి ఓటుకు నోటు కేసులో భయపడి చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే పారిపోయినారు అనేసి. ఆయన నిజంగానే ఒకవేళ తప్పు చేసింటే మీ నాయకుడు లాగానో లేకపోతే మీలాగానో చేతులు కట్టుకొని కోర్టు జడ్జి ముందర నిలబడి తల వంచుకునేవాడు. ఆయన మొగోడు మాదిరి ఆయనకు బాధ్యత తీసుకొని రాజధాని లేని ప్రాంతాన్ని మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి రాష్ట్రాన్ని విడగొట్టేసింది. ఎట్లయినా మనం ఉన్న లోపల రాజధాని ఏర్పాటు చేసి ప్రజలకు ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ఆయన అమరావతిని సెలెక్ట్ చేస్తే ఆ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకునేది వాస్తవం కాదా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు మాదిరి లేకపోతే మీలాగా చిప్పు కూడా తిన్న చరిత్ర కాదు చంద్రబాబు నాయుడుది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి రైతు కుటుంబంలో పుట్టి, ఆయన పుట్టినప్పుడు పెద్ద డబ్బులున్న వ్యక్తి కాదు. మీ మాదిరి అన్యాయమైన డబ్బులు ఏం లేదు ఆయన దగ్గర. కష్టపడి చదువుకొని చిన్నప్పటి నుంచి కూడా సేవాభావంతో ఆయన ఎదిగిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే మీ కళ, మీ భ్రమ. కప్పర్దారు గుర్తుపెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. రాజ్యం వెళ్తా ఉంది, దాని గురించి మాట్లాడరు. మీ నాయకులందరూ ఏం దందాలు చేస్తున్నారు? భూదందా, ఇసుక దందా, మద్యం పాలసీ. ఏం పాలసీ అంటే అది మద్యం పాలసీ. ఇసుక ఎక్కడైనా సామాన్యుడు ఇసుక ఒక లోటు లేదు. ఇల్లు కట్టుకుంటామన్నారు, గృహ నిర్మాణ సంస్థ భ్రష్టు పట్టిపోయింది. పేదవాడు ఇల్లు కట్టుకునేదానికి ఫ్రీ ఇసుక ఇవ్వలేకపోయినారు మీరు. మేమే కడతామని చెప్పారు. ఫస్ట్ 3 ఛాయిస్ ఇచ్చారండి. మీరు కట్టలేకపోతే మేము కట్టించేస్తాము, కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పారు. పూర్తిగా అది వదిలేశారు. ఇప్పుడు ఇసుక కొనుక్కొని కట్టుకునే పరిస్థితుల్లో కూడా పేదవాడు లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేశారు మీరు. ఇసుక మాఫీ అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు పూర్తిగా అమ్ముకొని అసలు పందికొక్కుల్లో తినేస్తా ఉంటే 3 రాజధానులు అంటే రాజధాని ఏంటండి? మీరు ఏడు ఇసుకే లేకుండా ఉంటే ఇంకా రాజధాని ఎలా నిర్మిస్తారు? ఏది కట్టలేరు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ప్రజలకి ఏది మీరు అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి అబద్ధం చెప్పుకుంటూ పాదయాత్రలో గావాని ముఖ్యమంత్రి అయిపోయారండి. మీరేం దాని గురించి ఏం పొరపాటు ఏం లేదు. ప్రజలందరూ కూడా విఘ్నులే. అబద్ధాలు చెప్పినా రాజశేఖర రెడ్డి కొడుకు గాను ఏదో విధంగా మీకు కూడా స్టామినా ఉంటుంది, అభివృద్ధి చేయగలరనే నమ్మకంతో మీకు ఇచ్చి ఉన్నారు. దాన్ని మీరు ఆసరగా తీసుకొని మొత్తము రాష్ట్రాన్ని దోచుకునే విధంగా అసలు ఇన్ని సంవత్సరాలుగా లేని పరిపాలన ఈ 3 ఏళ్ళలో చూస్తున్నారు. విధ్వంసకారుల పరిపాలన. ఏమి ఇదంతా ఎట్లుంది? అసలు ఎవరన్నా ప్రశ్నించేదానికి లేదు. ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చూడాలని మీ కోరిక ఉందంటే ఆటికే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా వదులుకొని రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్ళే కాదండి, మీరున్నప్పుడే కాదు, మళ్ళా కూడా ఎవరెవరు వస్తారో మేము వస్తాము, లేకపోతే ఇంకా ఎవరు అభివృద్ధి మీరే కూడా రెండోసారి వచ్చేదానికి అవకాశం ఉందని మీ ఆశలు ఉంటే కూడా దానికి కూడా మీరు ఈ విధంగా పోతే వస్తుందని మేము అనుకోము. కాబట్టి ఈ విధమైన కల్లుబల్లు మాటలు వదిలేసి వైజాగ్ రాజధాని అని ఒప్పుకునే దమ్ముంటే వికేంద్రీకరణకు ఒప్పుకోండి, లేదంటే సైడ్ అయిపోయి మీ వాటిని మీరు పరిపాలన సాగించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై అమర్నాయుడు, జై చంద్రబాబు.